సింపుల్ లవ్ స్టోరీ సార్. ఇందులో స్టారు లేదు, వారు లేదు. ఏ చిన్న లవ్ స్టోరీ కదా ఇది. దీన్ని ఓ పెద్ద హడావిడిగా ఓ పెద్ద రిలీజ్ చేసి దీన్ని ఇంకొక ఆపోజిట్గా రిలీజ్ చేసి అట్లాంటిది ఏం జరగలేదు కదా ఈ సినిమాకి. అందుకంటే పైరసీ పైరసీ. ఆ పోటీల్లో ఎవరన్నా అలా లీక్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. ఇప్పుడు అంటే దీనికి ఓవర్సీస్ కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది. దీనికి ఇది ఓవర్సీస్ కాపీ, బేస్ వచ్చి ఓవర్సీస్ కాపీ. అది ఫైండ్ అవుట్ అయింది, ఎక్కడ ఏంది అనేది ఫైండ్ అవుట్ అయింది. ఆ పనిలోనే ఉన్నాం మేము. 100% ఓవర్సీస్ కాపీ నుంచి వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం. సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది. సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు, ఆ వల్ల చిక్కుకోవద్దు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్. ఏ ఫోన్లో ఇది ఉన్నా కూడా ఐపీ మీరు ఫార్వర్డ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీ టు ట్రేస్. అది మనుషులు లెగుస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ తండేలు అనేటువంటి సినిమాకు మాత్రం చక్కగా మొత్తం ఆడియోతో సహా పర్ఫెక్ట్గా తీసినట్టు చెప్తా ఉన్నారు. సో అది మీకు తెలియక ఎవరికి వెళ్ళిన ప్రింట్ నుంచి బయటకు వచ్చిందో అని. అప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అన్ని చేస్తున్నారు. ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది, దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి. అది కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మొత్తం రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్గా. అది వీడియో చేయగానే కోడ్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఏ క్యూబ్ నుంచి రాలేదు అది. బయట ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అరవింద్ గారికి పట్టదు, అరవింద్ గారు తండేలకి రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ రాజు గారికి పట్టదు. ఇండస్ట్రీలో మనలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడడం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేస్తే ఇంతవరకు రాదు కదా. యాక్చువల్గా అలాగా అనుకునే అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపే ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల. బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ. కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ. అది ఎక్కువ ఉంటే ఊరుకో లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. ఇక ట్రాక్ చేశారండి. అవి 46 ఐపీ అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 అవరే ఐఎస్పీ బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ఐఎస్పీ ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం.
వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక ఐపీ నుంచి వాడు చేయొచ్చు. కానీ ఇప్పుడు దారుణం అంటే ఇప్పుడు ఇది ఒక్క సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. ఉమ్. కానీ కొన్ని వందల సినిమా ఉదాహరణకి అల్లు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆహా డైరెక్ట్గా ఇంకో పేరుతో అక్కడ ఉంటుంది. ఉమ్. అలా కొన్ని వందల సినిమాలు జరుగుతున్నప్పుడు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఇంత బలంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి గట్టిగా సపోర్ట్ తీసుకోవాలి. లేదండి, ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు పాపం చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి. ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి. అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. హోస్ట్ ఈజ్ జస్ట్ 10-15%. మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్, దట్ ఈజ్ మోర్. ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయన్న మన దగ్గర. మోర్ దెన్ మీరు అంటున్న ఐబొమార్ మోర్ దెన్ సారీ ఇట్లకన్నిటికి అన్నా కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం ఆ పేర్లు ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయించి ఆ పేర్లు కట్ చేసేసేయండి. లేదండి, నాకు తెలిసి లేదు. యాక్చువల్గా పైరసీ మనకన్నా తమిళ్లో కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సార్ అరవింద్ గారు ఇంకొక విషయం క్లియర్ చేయండి. మీరు అన్నట్టు ఫస్ట్ గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు ఒక రూమర్ ఒకటి స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇలాంటి ప్రింట్లు ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎడిటింగ్ రూమ్లో నుంచి బయట రావచ్చు అని కొంతమంది డౌట్లు చేశారు. అసలు ఎడిటింగ్ రూమ్లో నుంచి అవకాశం ఉందా? లేదండి, ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు. ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింక్ అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు. ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో రెజల్యూషన్ ఫైల్సే ఉంటాయి మొత్తం. గీతా గోవిందం ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చిందండి. యా, ట్యాక్సీ వాళ్ళ కూడా ఎడిటింగ్ రూమ్ నుంచే సేమ్ వచ్చింది. హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్ నుంచి. అంటే ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చినాయి. అవునండి. రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి, 100% కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఎడిటింగ్ రూమ్కి 365 days 3 షిఫ్ట్స్ పెడుతున్నారండి. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి. ఎడిటింగ్ రూమ్లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం, ఎవరన్నా దేవులో తీసి ఏదైనా చేస్తున్నారేమో అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి మేము. అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు. కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. అందువల్ల పాన్ ఇండియా చేయకుండా ఉండలేం కదండి. నేను చూడలేదండి. అలాగే మీడియా వారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే కొన్ని కొన్ని పైరసీ వెబ్సైట్లో ప్రింట్ వచ్చిందన్నది మన కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానల్లో కూడా అరే ఈరోజు ఈ కాపీ వచ్చేసిందో అని పబ్లిష్ చేస్తున్నారు. సో ఛానల్స్కు ఉండే వెబ్సైట్ల ద్వారా అవి ఆఫ్ రికార్డ్లో చెప్తాను, మెయిన్ స్ట్రీమేనండి. అంటే సైడ్ స్ట్రీమ్ అయితే అసలు ఎంత ఫీల్ అవ్వాల్సిన లేదు. మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన ఛానల్ వెబ్సైట్లో కూడా ఆ వెబ్సైట్లో వచ్చేసిందో అనేది అదొక పబ్లిసిటీ లాగా, అది మీడియా మిత్రులందరికీ నైతిక బాధ్యతగా తీసుకుని అదేమి అఫీషియల్గా వచ్చిన ప్రింట్ కాదండి, ఒక ఆహాలో అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది చూడొచ్చు అనే ఇదిని ప్రోత్సహించవద్దు అని మీడియా సమక్షంగా అరవింద్ గారి సమక్షంలో కోరుకుంటున్నామండి.
ఇది కూడా త్వరలో కంట్రోల్ చేసేస్తాం సార్. ఇందులో ఇది కూడా త్వరలో కంట్రోల్ చేస్తాం. అది కూడా కనుక్కున్నానండి. వాళ్ళు ఏం చేశారంటే వెబ్లో పెట్టకుండా వాళ్ళు ఓన్లీ యాప్లో పెట్టారు. జనరల్గా యాప్ నుంచి డౌన్లోడ్ చేయలేరు, కష్టం. ఇప్పుడు వెబ్లో పెడితే డౌన్లోడ్ చేయగలరు. సినిమా ఇవన్నీ కూడా వాళ్ళు వెబ్లో పెట్టకుండా ఓన్లీ యాప్లో పెడతాం వల్ల ఫస్ట్ 1 వీక్ బాగా కంట్రోల్ అయింది అది. కానీ ఒక 15 మంది ఒక మెయిన్ ప్రొడ్యూసర్స్ మాత్రమే అనుకొని ఈ 15 మంది ప్రొడ్యూసర్స్ 10 కోట్ల నుంచి దాదాపు 400 కోట్ల వరకు బడ్జెట్స్ పెట్టి సినిమాలు తీస్తున్న పరిశ్రమ అంటే వీళ్ళు మెయిన్గా స్ట్రీమ్ తీసేసుకొని ఈ 15 మందే మెయిన్ తీసేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది కదండి. వీళ్ళందరూ వాళ్ళు కట్టట్లేదు వీళ్ళు కట్టట్లేదు అని వీళ్ళ మీద వీళ్ళు పెట్టుకొని వాళ్ళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే చివరికి నష్టం సినిమాకే కదా. మీరు కాదు, మీరు ఇచ్చిన సలహా మంచిదే. అది ఛాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి. వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది కాదు ఇది. అరవింద్ గారు ఈ పైరసీ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటుందా ప్రొడ్యూసర్స్కి? వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఉండదు. 100% ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. నేను అందుకే అక్కినేని అభిమానులందరికీ గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా, జనాల్లో ప్రూవ్ అయిన సినిమా, హిట్ కింద వెళ్తుంది. మీరందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించేనే నేను. అవునా వేసారా తెలియదు ఇంకా నాకు, చూస్తా. మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఏదో ఉంది. మీకు సంబంధం లేని విషయం.